ఈసారి చంద్రబాబు గారే పక్కా వస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే అసలు జగన్ అనే వ్యక్తి మరీ దారుణం అన్న. అమ్మో, అవినీతి దాకా మేము వెళ్ళలే కానీ అన్న. కానీ ఏ మాట కామాట అభివృద్ధి ఎక్కడుందన్న? ఏ విషయంలో ఉంది అభివృద్ధి? అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు ఇక్కడ అంటే జగన్ గారి పాలనలో వాళ్ళకి ఇంత చేస్తున్నారని చెప్తున్నారు. విద్యకు సంబంధించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి అక్కడివి ఇక్కడ మాట్లాడుకుంటున్నారు కదన్న. ఎక్కడన్నా ఏ విద్యకి ఎవరు ఏం చేస్తున్నారు? జగన్ అనే వ్యక్తి అసలు దేనికి పనికిరాడు మనిషి. మరి వాళ్ళ డాడీని చూసి, అదే వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారిని చూసి చేయడం తప్ప. ఇప్పుడు మా ఇంట్లో మా అమ్మ కానీ మా నాన్న కానీ మా వాళ్ళు అందరూ ఎవరైనా సరే రాజశేఖర రెడ్డి గారు ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళంతటా వాళ్ళు ఉన్నారు. కానీ అభివృద్ధి పరంగా ఇది పరిస్థితి అని ఇప్పుడు మా ఇంట్లో కూడా అందరింట్లో ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మొన్నటిదాకా పేదోళ్ళు ఇది పరిస్థితి అని చెప్పేసి వేశారు. ఇప్పుడు లేదు, ఇప్పుడు అంతా చంద్రబాబు గారే. ఏందన్నా పామాయిల్ కానీ ఇంట్లో తినే పప్పు కానీ ఉప్పు కానీ మొత్తం అంతా పెంచేశాడు. పెట్రోల్ రేటు మొత్తం అంతా వేస్ట్. అసలు ఏ విషయంలో ఆయన ఇదిగా ఉన్నాడో కూడా తెలియలే. పోనీ జగన్ గారు పెట్టినటువంటి పథకాల ద్వారా మీరేమైనా లబ్ధి పొందినని చెప్పుకోవచ్చా? పొందామంటే ఇప్పుడు అమ్మ ఒడి అని ఒకటి ఉంది, మన ఆటో వాహన మిత్ర అని ఒకటి ఉంది, మన 40 yearsకి వీళ్ళకి ఏదో చేసేది ఒకటి ఉంది. వీటిలో పొందలా మేము. వీటిలో ఇంత కాబట్టి ఇంత కూడా వీటిలో పొందలా. సరే, పొందిన వాళ్ళు ఏమన్నా ఉపయోగపడ్డారా, పొందిన వాళ్ళు ఏమన్నా చేశారా అంటే అది లేదు. ఏ ఉపయోగం లేదు. డెవలప్మెంట్ ముందు అసలు రాజధాని ఏదన్నా అంటే ఇలా అని చెప్పుకోవచ్చాను. ఇప్పటికే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం గతంలో అధికారం ఉన్నటువంటి పార్టీ, అప్పుడంటే ఒక ప్రత్యేక రాజధాని ఉంది, కానీ జగన్ వచ్చాక రాజధాని కూడా లేదు అని చెప్పుకోవచ్చు అంటారు. ఏ విధంగా చెప్పుకోవచ్చు ఈ రాజధాని విషయం? మూడు రాజధానులు అన్నారు. ఎక్కడది ఎక్కడో మాకైతే తెలియలే. అంటే బయటికి వెళ్తే కనీసం చెప్పుకునే పరిస్థితి ఉందంటారా? మరి అంతే కదన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దాటి ఇక్కడికి వచ్చాం మేము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉంటున్నాం, బాగానే ఉంది. ఏడవ రాజధాని అంటే పలానా ఉంది. అక్కడ ఎక్కడ ఉందన్నా? అసలు చెప్పుకోవడానికి కాదన్నా. దేనికి మరి ఎవరికి వాళ్ళే ఇప్పుడు ఏ కాడికి డబ్బు వాళ్ళు తినేస్తున్నారు. మా దగ్గర తింటున్నారా, మీ దగ్గర తింటున్నారా, మన దగ్గర తింటున్నారా అని తెలియదు, కానీ తినేస్తున్నారు. తిను, తప్పలేదు, తిను. అందరూ అదే అంటామన్నా, తిను. ఎంత కావండి అంత తిను, పెట్టు. రూపాయి సంపాదిస్తే పావులా పెట్టండి. రూపాయి సంపాదిస్తున్నారు, పావులా మా మొహం తగలేయండి. అంటే మరి గతంలో బాబు గారి పాలన ఎలా ఉండేదన్న? ఇంకా చంద్రబాబు గారి పాలన అంటే అది వేరు కదన్నా. ఇప్పుడు అమరావతి అట్లా లేపుతున్నారు ఆయన. ఓ దారి అయిపోయింది. ఈ పార్టీకి అక్కడ మాకు మెట్రోలు ధూమ్ ధామ్ అంతా ఉండేది. బాబు గారు మరి ప్రజలు ఇక నమ్మాలి, తెలుసుకోవాలి.